నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎట్టకేలకు 6:30 దాటింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరేమంటారు? సార్ యాక్చువల్‌గా అయితే ఎన్నికలు కూడినంత అంతవరకు ఈ పలానా పార్టీ గెలవబోతుంది, పలానా పార్టీ ఓడబోతుందని చెప్పడానికి ఎన్నికల నిబంధనలు వర్తించుతుంది. చెప్పడానికి వీలు లేదు. సో మనకి ఎట్లాగా ఆరైపోయింది కాబట్టి మనం ఎలాగైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఎప్పుడు లేని 7 విడతలుగా జరిగింది. సరే అది ఎందుకు జరిగింది అదంతా చర్చలు అంత లోతుకు వెళ్ళకుండా ఆ అధికారంలో ఉన్న వాళ్ళు తమ నిర్ణయం ప్రకారమే తమకు అనుకూలంగానటువంటి షెడ్యూల్సే చేసుకుంటారు. సో ఆ విధంగా నరేంద్ర మోడీ తనకు ఎక్కడెక్కడ స్టేట్కి ఏవే విజన్ తీసుకోవాలో ప్రచారంలో ఎలా ఉపయోగపడాలో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాడు. మంచిగానే 7 విజయవంతంగా చాలా వరకు అంటే అల్లకొల్లాలు ఏం జరగకుండా ఆందోళన లేకుండా మ్యాక్సిమం అయితే మంచిగానే శాంతి పద్ధతులు బాగానే ఉన్నాయి. ఎక్కడ ఆడపడదడప ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జరిగింది. ఎప్పుడూ లేనిది గతంలో మనకు ఎన్నికలు జరుగుతున్న రోజు ఎన్నికలు జరిగిన రాత్రి బాగా అల్లర్లు జరుగుతాయి. కానీ ఈరోజు ఆ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగింది. సరే ఏదైనా సరే మొత్తం శాంతి భద్రతలు జరిగిపోయాయి. మరి ఏ పార్టీ గెలుస్తుందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఎన్నికలు కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన తర్వాత 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. అంటే ప్రజల వద్ద 2 ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి మార్కులు వేస్తున్నారు, ఏ మార్కులు వేసుకుని ఎవరి వైపు ప్రయాణించబోతున్నారు, వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తుని. ఎందుకంటే ఈరోజు కూడా వాళ్ళకి రాజధాని లేదు. సరే ఎవరు దానికి రీజన్స్ ఎలా ఉన్నా కూడా అమరావతిని ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసినా అది ఒక సామాజిక వర్గానికే జరిగింది, అది గ్రాఫిక్స్లోనే ఉంది, అక్కడ ఏం లేదని చెప్పి, లేదు దాంతోపాటు ఆయన చెప్పినటువంటి విజనరీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి ఏమో అభ్యుదయం చేయలేదని చెప్పి, సంక్షేమం ఇవ్వలేదని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్యాపిటల్లో అతనికి ఉన్నటువంటి అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. రకరకాల భావనలతోటి ఆయన మళ్ళీ 3 రాజధానుల భావనను ముందుకు తీసుకొచ్చాడు. దాంతోపాటు అక్కడ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిన మాట వాస్తవం. మరి ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగలేదని వాళ్ళు అంటున్నారు, సంక్షేమం మాకు ముఖ్యం కాదని వీళ్ళు అంటున్నారు. ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ చూస్తున్నాము ఎన్డీఏ కూటమిగా వీళ్ళు అధికారానికంటే పరిపాలన ఓటుని నెగిటివ్ ఓటుగా చీలకుండా చీలిన ఓట్లు వీళ్ళు కూటమిగా వచ్చి చివరి దశలో నరేంద్ర మోడీ గారు బీజేపీతో ఎన్డీఏ కూటమిలోకి భాగస్వామిగా అవుతూ 3 కూటమిగా వచ్చినట్టు ఓటు అదొక ఓటు బ్యాంకు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది. ప్రజలు ఎటువైపు ఉన్నారు అంటే ఇక్కడ స్పష్టంగా నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఉద్దేశం ఏంటంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ చెప్పినట్టుగా 175 వైనాట్ అయితే కాదు. వాళ్ళు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి 10, 20 కూడా రావు అని చెప్పడం అయితే కాదు. అలాగే చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు మేమంతా కూడా మొత్తం 175 మాయ వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి 20 సీట్లు కూడా రావంటూ రకరకాల వాదన చేస్తున్నా ఇవి రెండూ నిజమైతే కావట్లేదు. వాళ్ళు చెప్తున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తలేదు. హెర్జ్ మాత్రం బాగానే ఉంది. మ్యాజిక్ ఫిగర్కు తెలంగాణలో వచ్చినట్టుగానే 5, 8 సీట్ల తేడా ఎట్లా ఉంటుందో జస్ట్ ఒక 10 లోపు ఎలా అయితే వ్యత్యాసంతో అధికారం కేసీఆర్ గారు కోల్పోయారో సరే ఇక్కడ కోల్పోతారన్న ఉద్దేశం కానీ వచ్చినా కూడా 10, 15 సీట్ల వ్యత్యాసంతో మ్యాజిక్ ఫిగర్ తోటే పాలన మారుతుందా, అదే పాలన వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే సైలెంట్ ఓట్లు అనేది మనకు ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఎవరు మైకుల ద్వారానో సోషల్ మీడియాతో గట్టిగా వదిలేంత మాత్రం వాళ్ళు ఓటు రూపంలో మారుతారని కాదు. కాకపోతే ఇక్కడ మాత్రం ఈసారి మాత్రం సంక్షేమంతో పాటు క్యాస్ట్ ఓట్లు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కాపు ఓట్లు చాలా కీలకంగా ఉంటాయని ఎన్నికల ముందు నుంచి బాగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అయితే ఆ కాపు ఓట్ల గురించి జనసేనని టీడీపీ వైపు మలుపుకున్న రాజకీయం మనం చూసాం. కానీ కాపులు మొత్తం కూడా జనసేన వైపు కానీ టీడీపీ వైపు కానీ పూర్తిగా అయితే లేరు అని మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆ డివిజన్ ఒకటే ఇప్పుడు ఏం చేయబోతుందో మరి 10, 15 సీట్ల ఎడ్జ్తోటే రాబోతుంది. అంటే అధికారం కోల్పోయినా అధికారం వచ్చినా 10, 15 సీట్లు మాత్రమే డిసైడ్ చేస్తాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే రెబల్స్ను షర్మిల పార్టీ చీల్చే ఓట్లే కీలకం కాబోతున్నాయని నా వ్యక్తిగత అంచనా. రెండవది రాష్ట్ర స్థాయి దాటి దేశ స్థాయిలో చూస్తే మరోసారి 3వసారి అధికారంలోకి వస్తూ మేము ఈ దేశానికి పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తాము, ఏదైతే ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టు ఉంది, ఏదైతే విహెచ్పి కోరుకుంటుందో, ఏదైతే
భావజాలాన్ని వీళ్ళు అనుకుంటున్న హిందుత్వ భావజాలం వైపు ఇది హిందువుల రాజ్యంగా హిందువుల దేశంగా ఎందుకు ఉంచకూడదని వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అటువైపు నెట్టడానికి మూడవసారి మాకు 400 పైగా సీట్లు ఇస్తే మేము కామన్ లా తెస్తాము, ఈ లా తెస్తాము, ఆ చట్టాలు తెస్తాము అంటూ వీళ్ళు ప్రచారం చేసి బహిరంగ ప్రచారంలోమో వేరే రకంగా చేస్తున్నారు. సోషల్ ప్లాట్ఫామ్లోమో వాట్సాప్ ఇన్స్టిట్యూట్ ద్వారా మాత్రం వీళ్ళు మొత్తం పోలరైజ్ చేసినారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈసారి వచ్చి తీరాలి, లేకపోతే మన దేశం పాకిస్తాన్కో ఏ దేశానికో లాక్కెళ్తారన్న భయాన్ని అయితే క్రియేట్ చేశారు వాళ్ళు. అయితే ఎన్నికల సరిగ్లో చూస్తున్నప్పుడు మాత్రం నార్త్లో ఎన్డీఏ కూటమికి ఎదురుగాలు లభిస్తున్న అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 2 రకాలైన కారణాలు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎక్కువ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గత 5-3 టైమ్స్ అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి రకరకాల పాలనలో ఉన్నాయి. అంటే అసెంబ్లీ స్థానంలో చూసుకున్నా, పార్లమెంట్ వైపు చూసినా కూడా ఎక్కువ బీజేపీ ఎక్కువ సార్లు ఉన్నాయి. దాంతో వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి రామమందిర నిర్మాణము, ఇంకేదో హిందుత్వ భావజాలు ఆ పప్పులు వాళ్ళకు ఉడకట్లేవు. కాబట్టి వాళ్ళు ఈసారి నార్త్ కన్నా సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేసి సౌత్లో యూనిట్ వేజ్ రాజకీయాలు చేసి పోలరైజ్ రాజకీయాలు చేసి, తమిళనాడులో వాస్తవానికి మత రాజకీయం ఉండదు. తమిళనాడులో వాస్తవాలు నాస్తికులకు ఎక్కువ ఫీల్ అవుతారు. తమిళ కల్చర్ వేరుగా ఉంటుంది. అక్కడ కూడా హిందూ భావజాలాన్ని తీసుకురావడానికి రకరకాల పోలరైజ్ చేసి మనకు దక్షిణ భారతదేశం 131 ఎంపీ స్థానాలు ఉంటాయి. దీంట్లో వాళ్ళకు 40-45 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 50కి 5 ఎక్కువ తక్కువ వస్తాయి. ఆల్రెడీ 25 సీట్లు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్టీ గెలిచినా కూడా వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. తెలంగాణ నుంచి 7-8, తమిళనాడు నుంచి ఒక 1-2 అంతేకన్నా. కేరళ నుంచి అయితే ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు లేవు. అక్కడ కూడా 1-6-5 వస్తుందేమో. ఇకపోతే కర్ణాటకలో ఒక 7-8, అంటే ఎటు చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ 25 తర్వాత ఇంకొక 25 మాత్రమే యాడ్ అవుతాయేమో, కానీ ఎక్కువ లేవు. అంటే అవుట్ ఆఫ్ 131 తీసేస్తే మరి అక్కడ మిగిలింది 400లో 400కు 4 వచ్చే అవకాశం లేదు. అక్కడ కేవలం 240-250కే మాత్రం రీచ్ అవ్వదే కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ నార్త్లో మొత్తం కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ హిందుత్వ భావజాలం వాళ్ళకు ఇప్పుడు వినట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు. అభివృద్ధి కావాలి, మాకు ధరల పెరుగుదల గురించి కావాలి. అక్కడ ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ఏంటంటే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు, ఇవి రైతు రాష్ట్రాలు, అన్నపూర్ణ రాష్ట్రాలుగా వ్యవహరిస్తాం. అక్కడ నరేంద్ర మోడీ తెచ్చిన రైతు చట్టాల వల్ల రైతులను బుల్డోజర్ పెట్టి చంపిన విధానాలు అవన్నీ చూస్తున్నాం. దాంతోపాటు అక్కడ చండీగఢ్ పంజాబ్ అంటే పంజాబీలు ఎక్కువగా ఉంటారు. పంజాబీలను ఈ దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, వాళ్ళ ఆత్మన్యూనతకు బాగా గురయ్యారు. సో ఖచ్చితంగా వాళ్ళలో రెవల్యూషన్ అనేది కనిపిస్తుంది. కీలకమైన రాష్ట్రాలలో ఈ ఎదురుగాలుపిస్తున్న టైంలో వీళ్ళు చెప్తున్నటువంటి ఈ 400 సీట్లు కానీ లేదా 400+ కానీ వచ్చే అవకాశాలు లేవు. సింపుల్గా పార్లమెంట్లో ఎన్నికల్లో జరిగిపోయేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు కానీ ఎన్డీఏ కుటుంబం కానీ చెప్తున్నట్టుగా 400 అయితే దాటదు. 400 ఫిగర్ అనేది లేదు. ఇకపోతే 275 మ్యాజిక్ ఫిగర్కి 10-20 ఎక్కువ తక్కువ వస్తుంది, ఉండొచ్చని అనుమానం. లేదు అంటే ఒకవేళ ఈ 230 వచ్చినా 280 వచ్చినా ఎప్పుడైతే కాంగ్రెస్కు 150 దాటి 200కు సమీపిస్తుందో అప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రమాదంలో పడినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమితో ఏ పార్టీ కూడా వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకంటే అక్కడ ఆ పార్టీలో బుల్డోజర్ సిస్టమ్ ఉంది. ఆ పార్టీకి ఎన్డీఏ సిస్టంలోకి వెళ్తే పార్టీ అంతరాధనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అందులోంచి బయటకు వచ్చి ఇండియా ఏది వస్తుందో ఇప్పుడు అంత ఈజీగా చెప్పలేము. కానీ వాళ్ళు కోరుకున్నట్టు ఎన్డీఏ కూటమి కోరుకున్నట్టుగాను ఈ నరేంద్ర మోడీ ప్రచారం చేసినట్టు ఖచ్చితంగా వాళ్ళు వస్తున్నది చెప్పడానికి అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.